కాంగ్రెస్ పాలనలో స్థిరాస్తి వ్యాపారవేత్తలు గుత్తేదారులు విసుగు చెంది బీఆర్ఎస్కు మద్దతు తెలిపేందుకు ముందుకొస్తున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వపరమైన పలు అభివృద్ధి పనులు చేసిన గుత్తేదారులకు, పారిశ్రామికవేత్తలకు, భవన నిర్మాణ కార్మిక రంగానికి చెందిన వారు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. 10 ఏళ్లు ఇష్టానుసారంగా దోచుకున్న బీఆర్ఎస్ నేతల గుండెల్లో భూభారతి రావడంతో రైళ్లు పరిగెడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. వారి బండారం బయటపడుతున్నందున ఆందోళనతో ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ప్రభుత్వాన్ని పడగొట్టలేరని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని సీఎంను కోరుతామని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కింద బుడపూర నుంచి పెద్ద దాకా మాకు తెలివ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మార్గంలో కూడా రాలేదు. ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామంటాం. కొన్ని అవసరం అనుకుంటే ఎమ్మెల్యే కానీ ఉద్యోగులు దీన్ని ఉంటే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అక్షరం దగ్గర పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటుంటే చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏ భూభారతి వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది, భూములున్న ఆసాములకి భద్రత కలుగుద్ది, ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భూ భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో, వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ. కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట. దానికి ఉదాహరణ ఉంది. ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. కేసీఆర్ గారి అసెంబ్లీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరన్నాయి? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా. ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే, కేసీఆర్ గారి ఆలోచనల మేరకే, కేసీఆర్ గారి ఆత్మలో ఉన్నదానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ అక్కరలేదు. ఈ రోజు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుడి హోదాలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మేము గెలిచిన 3 రోజుల నుంచి కూడా అదే మాట అంటున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ అంశాలపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాం. ఒకవేళ అలాంటిది ఉంటే చట్టపరంగా వారిపై చర్య తీసుకోమని చెప్పి ఈ సందర్భం కోరుతాం.